వెల్కమ్ బ్యాక్ టు రవలి బ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉగ్గాని బజ్జీ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ పట్టుకొని అందులో ఇలా బొరుగులు నానబెట్టుకోవాలి ఒక 5 minutes. నేనైతే ఉప్పు బొరుగులు తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా బొరుగులు అయితే అంతసేపు నానబెట్టనవసరం లేదు. ఇవి నానేలోపు ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ ఆనియన్, చిన్నవి 2 టమాటాలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పోపుకు కావాల్సింది కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసుకోవాలి. టొమాటో, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని కాస్త పచ్చి వాసన పోయే వరకు, అలాగే టమాటా, ఆనియన్స్ దగ్గర పడే వరకు మగ్గనివ్వాలి. బాగా నానిన బొరుగులని వాటిలో పెట్టుకోవాలి. ఇలా బాగా టొమాటో, ఆనియన్ దగ్గర పడి పచ్చిమిర్చి పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై అయ్యాక పెట్టుకున్నాం కదండి బొరుగులు, అవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఉగ్గానిలోకి కొద్దిగా పప్పుల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీరతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ. అండ్ టేస్టీ అయిన ఉగ్గాని రెడీ.